అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అయితే మేము హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చాం. ఇక్కడ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక ఈ పిల్లలందరూ మా అన్నయ్య గారు వాళ్ళ మనవాళ్ళు, వీళ్ళు మా డాటర్స్, మా అమ్మాయిలు. అంటే వీళ్ళు నాకు కూడా మనవాళ్ళు మనవరాలు. ఓకే, అయితే ఈరోజు ఇక మా అన్నోళ్ళు పొలం నుంచి పెద్ద మామిడికాయ తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో. దాదాపు కిలోకి పైనే ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. నిజంగా పల్లెటూర్లు ఇవన్నీ దొరుకుతాయండి, పట్టణాల్లో ఏమి ఇలాంటివి దొరకవు. అలాగే ఇది జీడి మామిడికాయ. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇదేమో పిక్క ఉంటుంది, ఇది కాయ. చాలా తింటుంటే చాలా అంత అందంగా ఉంటుందో కదా. వీళ్ళందరూ తింటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి జీడి మామిడికాయలు. ఇవన్నీ పల్లెటూరులో దొరుకుతాయి, మనకి సిటీల్లో దొరకవు. నిజంగా సమ్మర్లుగా మన పల్లెటూరులో వెళ్తే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. చక్కగా వాతావరణం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇవి ఈ జీడి మామిడికాయలు మరి ఉప్పు కారం పెట్టుకుని తింటుంటే ఇవి ఎంత కమ్మగా ఉంటాయో. నిజంగా వీటి గురించి మామిడికాయలండి ఇలా ముక్కలు కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని ఇదిగో చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి వీటి గురించి మీకు తెలిస్తే ఎప్పుడైనా మీరు తింటే వీటి గురించి కామెంట్ చేయండి, అది లైక్ కొట్టండి. ఓకే, బాయ్. సరే ఆపే.